ప్రభువైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకిస్తున్న వర్తమానాలకై ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి అనేక సంగతులు మనం ఒక అంశం వారీగా నేర్చుకుంటూ ఉన్నాం. దేవుడు ఈరోజు కూడా ఒక శ్రేష్టమైన సంగతిని మనకి అనుగ్రహించునుగాక. ఒక వచనాన్ని మనం చూడండి, చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలానే ఇదే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం కూడా చదువుదాం. చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు ఒక తండ్రి, ప్రేమమయుడైన మా ప్రియ పరలోకపు దేవ, మీకు వందనములు, స్తోత్రములు. యేసుక్రీస్తు ప్రభువులో విశ్వసించిన వారందరినీ నిత్యజీవమునకు వారసులని మీరు చెబుతున్నందుకే మీకు స్తోత్రాలు. వారి పట్ల మీరు చూపించిన ప్రేమకై మీకు స్తోత్రాలు. మా అందరితో మీరు మాట్లాడమని, మీ వాక్శక్తి ద్వారా మీ దాసుని నోట మీ మాట అందించమని, మీరే మహిమ పొందుమని, ఘనత పొందుమని, అనేకులకు గ్రహింపును యేసు ప్రభు నామములో దయచేయమని స్తుతించి స్తోత్రాలు చెల్లించి ప్రభు పేరట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామాన మీ అందరికీ ప్రేమతో వందనాలు మరొకసారి తెలియజేసుకుంటూ ఉన్నాను. మనం 2 వచనాలు మనం చదివాం ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి. యోహాను సువార్తలో 2 వచనాలు మనం చదివాం. ఆ 2 వచనాలు ఏంటి అని అంటే, ఒకటి యోహాను సువార్త 5:24, రెండవది యోహాను సువార్త 3:16. ఈ 2 వచనాలు మనం చదివాం. ఈ 2 వచనాల సారాంశం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు నిత్యజీవం గలవారు అనే మాట. ఈ మాటను చాలాసార్లు మనం వింటూ ఉంటాం. ఒక వ్యక్తి యేసు ప్రభువుని నమ్మితే ఎందుకు నిత్యజీవం గలవాడు అవుతున్నాడు అనేది మనం చాలా సింపుల్గా ప్రభు వాక్యం నుంచి మనం నేర్చుకుందాం. ఎందుకు ఒక వ్యక్తి యేసు ప్రభువుని నమ్మితే ఆ వ్యక్తిని దేవుడు నిత్యజీవం గలవాడు అని అంటున్నాడు అని అంటే, మీకు ఒక సంగతి చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ఒక వచనాన్ని 25వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి. నిత్యజీవము అనుగ్రహింతును అనునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. నిత్యజీవం అనుగ్రహిస్తాను అని అనేది దేవుడు తాను మనకు చేసిన వాగ్దానం. అది దేవుడు తన వాగ్దానం విషయంలో ఆయన చాలా నమ్మకంగా ఉంటాడు. ఎందుకంటే ఆయన అబ్రహాంతో వాగ్దానం చేశాడు ఆదికాండం 12వ అధ్యాయంలో. ఆ వాగ్దాన విషయంలో ఆయన నమ్మకంగా ఉన్నాడు. తర్వాత ఇస్సాకు అని చెప్పబడుతున్న అబ్రహాం కుమారుడు దగ్గరకు వచ్చినప్పుడు కూడా, నేను నీ తండ్రికి వాగ్దానం చేశాను, ఆ వాగ్దానం
ఆ వాగ్దానంలో నువ్వు కూడా ఉన్నావు, ఆ వాగ్దానాన్ని నీ విషయంలో కూడా నెరవేరుస్తాను అని అన్నాడు. ఇస్సాకు కుమారుడైన యాకోబు దగ్గర కూడా ఆయన మాట్లాడుతూ చెప్పాడు. ఆయన అబ్రహాంకేమో నేను నీకు వాగ్దానం చేస్తున్నాను అన్నాడు. ఇస్సాకు దగ్గరకు వచ్చి నీ తండ్రి దేవుడను, నేను వాగ్దానం చేశాను, నేను నెరవేరుస్తాను అంటున్నాడు. యాకోబు దగ్గరకు వచ్చి నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, నేను వారికి వాగ్దానం చేశాను, ఆ వాగ్దానం ప్రకారం ఆ వాగ్దానాన్ని నీ పట్ల నెరవేరుస్తాను అని అంటున్నాడు. వాగ్దానం చేసిన వాడు ఎవరు అంటే నమ్మదగిన వాడని రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో మనం చదువుతున్నాం. ఆయన నమ్మదగినవాడు మాత్రమే కాదు, తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 13లో ఆయన ఏమన్నాడంటే ఆయన తన వాగ్దానం విషయంలో నమ్మదగినవాడు కాబట్టి నమ్మకత్వం అనేది ఆయన స్వభావం. ఆయన ఆ స్వభావానికి వేరుగేమి చేయడు. నిత్య జీవం ఇస్తానన్నది ఆయన చేసిన వాగ్దానం. ఆ వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. నమ్మకత్వం అనేది ఆయన స్వభావం. ఆ స్వభావానికి వేరుగా ఆయన ఏమీ చేయడు. కాబట్టి ఆయన ఇప్పుడు ఏమన్నాడు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రికలో ఒక వచనాన్ని చదువుదాం. నిత్య జీవనిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన నమ్మదగినవాడు. ఆయన ఆ వాగ్దానాన్ని బట్టే ముందుకు పోతాడు, కానీ ఆయన వేరేగా కాదు. కాబట్టి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు. 13వ వచనం చదవండి. దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవము గలవారు అని అన్నాడు. చూసారా? ఇప్పుడు కొన్ని పాయింట్లు మనం తెలుసుకుంటున్నాం. ఏంటి అని అంటే, దేవుడు నిత్య జీవం ఇస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. నమ్మకత్వం అనేది ఆయన స్వభావం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13లో ఆయన తన స్వభావానికి వేరుగా ఏమీ చేయలేడు. ఆయన తన వాగ్దానానికి వేరుగా ఏమీ చేయలేడు. కాబట్టి నిత్య జీవం ఇస్తానన్న ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. కాబట్టి ఆ నిత్య జీవం ఎవరిలో ఉందంట? ఆయన కుమారుడైన యేసుక్రీస్తులో ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తులో నిత్య జీవం ఉన్నప్పుడు, నిత్య జీవం ఇస్తానని ఆయన వాగ్దానం చేసినప్పుడు యేసుక్రీస్తుని పంపించాలి కదా ఈ లోకానికి. పంపించాడు. అదే అంటున్నాడు, ఆ జీవము ఆయన కుమారుడైన యేసుక్రీస్తులో ఉంది అని చెప్పాడు. చెప్పి దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎందుకు ఒక వ్యక్తిని నిత్య జీవం గలవాడు అని అంటున్నాడు? నిత్య జీవం అనేది ఆయన చేసిన వాగ్దానం. ఆ వాగ్దానాన్ని చేసిన వాడు ఆయనే కాబట్టి దాన్ని నెరవేర్చేది కూడా ఆయనే. నెరవేర్చగలిగిన వాడు ఆయనే. ఆయన నమ్మకమైనవాడు. ఆయన ఆ వాగ్దానానికి వేరుగా ఏమీ చేయడు. కాబట్టి నిత్యజీవం వాగ్దానం చేశాడు. ఆ నిత్యజీవం కుమారునిలో ఉంది. ఆ కుమారుణ్ణి లోకానికి పంపించాడు. కాబట్టి ఇది ప్రాముఖ్యమైన సంగతి, గమనించాలి. ఎందుకు అనంటే, నిత్యజీవం కుమారుడు ఉన్నదన్న సంగతి తెలుసు కాబట్టి దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నవాడు. ఆ నిత్యజీవం మానవునికి ఆయన ఇవ్వాలనుకున్న నిత్యజీవం కూడా జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నవాడు. ఎందుకంటే దేవుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అనే ఒకే నామంలో ముగ్గురు వ్యక్తులు వీళ్ళు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వీళ్ళు ఏకమై ఉన్నారు.
కాబట్టి వీరు మహిమలోను నామములోను అన్నిట్లో సమానులు. కాబట్టి నిత్య జీవం ఇస్తానన్న దేవుడు ఆదిలోనే ఉన్నాడు. ఆ నిత్య జీవం ఎవరిలో ఉందో ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆదిలోనే ఉన్నారు. ఆ జీవాన్ని గురించి మనల్ని ఒప్పింపజేసే పరిశుద్ధాత్ముడు ఆదిలోనే ఉన్నాడు. కాబట్టి వారి నామం దేవుడు. అందుకనే నిత్య జీవం ఎందుకు ఒక వ్యక్తి యేసుప్రభుని నమ్మితే నిత్య జీవం గలవాడవుతున్నాడు అంటే నిత్య జీవం ఇస్తాననేది ఆయన వాగ్దానం. సో అక్కడికి సంగతి అయింది. రెండో సంగతి ఏంటి? అసలు నిత్య జీవం అంటే ఏంటి? అది కదా పాయింట్. నిత్య జీవం అంటే ఏంటంటే ఒక వ్యక్తి యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా పాపి అనే స్టేటస్ నుంచి నీతిమంతుడైన స్టేటస్కి వస్తున్నాడు. నిత్య జీవం అంటే ఏంటంటే ఒక వ్యక్తి పాపి అనే స్టేటస్ నుంచి నీతిమంతుడైన స్టేటస్కి వస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏమవుతున్నారు అని అంటే, అసలు మానవుడికి ఎందుకు నిత్య జీవం ఇవ్వాలి అని అంటే, మొదటి మనుషుడైన ఆదాముని ఆయన సృజించినప్పుడు ఆదాము దేవుని కుమారుడు కాబట్టి నిత్య జీవం గలవాడు. ఆదామును సృజించబడినప్పుడు ఆదాము మరణం యొక్క ఏలుబడులు లేడు. ఎప్పుడైతే ఆదాము అవిధేయత చూపించాడో అప్పుడు ఆదాము పాపి అయ్యాడు. పాపము ద్వారా మరణం వచ్చిందంటే పాపి ఎప్పుడైతే అయ్యాడో మరణం ఏలుబడి అయ్యింది. మరణం యొక్క ఏలుబడిలోకి వచ్చాడు. ఇప్పుడు దేవుని కుమారుడు అనే మహిమ పోగొట్టుకున్నాడు. సో ఇప్పుడు తిరిగి ఆ మహిమను, దేవుని కుమారుడు నీతివంతుడు అనే మహిమను తిరిగి ఆదాము సంబంధాలందరికీ ఇవ్వటానికి. ఎందుకంటే ఆదాము చేసిన అవిధేయతను బట్టి ఆదాముతో పాటు అతని ద్వారా ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మానవుడు మరణానికి లోనయ్యాడు. ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. రోమా 5:19. అందరూ పాపులైతే అందరూ మరణం యొక్క ఏలుబడిలోనికి వచ్చారు. సో అందరూ మరణం యొక్క ఏలుబడిలోకి వచ్చారు కాబట్టి అందరూ చనిపోతున్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? మరి మానవుడికి నిత్య జీవం ఇస్తానన్నాడు. అది వాగ్దానం. ఆ వాగ్దానం ఆయన చేశాడు కాబట్టి, ఆయన నమ్మదగిన వాడు కాబట్టి, ఆ నిత్య జీవం ఎవరిలో ఉంది? కుమారుల్లో ఉంది. కాబట్టి కుమారుని మన కొరకు పంపించాడు. ఎలాగనా? శరీరధారిగా. యోహాను సువార్త 1:12-14 ఆ వాక్యమే శరీరధారియే కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించును అనే మాట మనం చదువుతున్నాం. ఆయన శరీరధారిగా పంపించాడు. ఎందుకు అనంటే ఆదాము అవిధేయత చూపించాడు. యేసుక్రీస్తు ప్రభు ఆదాముకు బదులుగా వచ్చాడనమాట. ఒక మాట చెప్తారు, యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారికి ఎందుకు వచ్చారంటే పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలంటే రక్తం చిందించాలి. రక్తం చిందించాలంటే దేవుడికి రక్తమాంసాలు లేవు. కాబట్టి హెబ్రీ పత్రిక 2:14-15 ప్రకారం దేవుడు రక్తమాంసాల్లో పాలుపడాడు. ఎందుకు అనంటే మన కొరకు రక్తం చిందించటానికి, మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయటానికి ఆయన శరీరధారి అయ్యాడు, రక్తమాంసాల్లో పాలుపడయ్యాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది ఎందుకు అనంటే విధేయత చూపించడానికి. యేసుక్రీస్తు ప్రభువారికి ఇంకో పేరు ఏంటంటే కడపటి ఆదాము. మొదటి ఆదాం అంటే ఎవరు? మొదటి మనుషుడు. కడపటి ఆదాం అంటే కడపటి మనుషుడు. కడపటి మనుషుడు అంటే యేసుక్రీస్తు ప్రభు, మొదటి మనుషుడు అంటే ఆదాము. మొదటి మనుషుడైన ఆదాము ఏం చేశాడు? అవిధేయత చేశాడు. ఆ అవిధేయత ద్వారా అతడు పాప అయ్యాడు. అతని ద్వారా ఈ లోకానికి వచ్చిన
మనుషులందరినీ పాపులుగా చేశాడు. అందరి మీద మరణం వేలింది. ఆదాము అవిధేయత చేయకపోతే మరణం ఏలుబడిలోకి వచ్చేది కాదు. ఇప్పుడు ఆదాముని బట్టి అందరి మీద మరణం ఏలుబడి వచ్చింది. ఎందుకు? అందరూ పాపులయ్యారు కాబట్టి. అందరూ పాపులయ్యారు, అందరి మీద మరణం ఏలుబడిలోకి వచ్చింది. ఇప్పుడు అందరూ పాపంలోనే చనిపోతే యోహాను సువార్త 8:21 మీరు మీ పాపంలోనే చనిపోతే నేను వెళ్ళి చోటికి రాలేరన్నారంటే, ఒక వ్యక్తి పాపంలోనే చనిపోతే దేవుడున్న చోటికి, ఆ మోక్షానికి, ఆ పరలోకానికి వెళ్ళలేడు. సో అందుకనే మానవుడి పరిస్థితికి ఎప్పుడు వచ్చాడు? ఆదాము అవిధేయతను బట్టి వచ్చాడు. ఇప్పుడు మానవుడు, ఒక వ్యక్తి నరకానికి వెళ్తున్నాడంటే తాను చేసిన దాన్ని బట్టి కాదు, ఆదాము యొక్క అవిధేయతను బట్టి అనేకులు పాపులయ్యారు. ఆదాము అవిధేయతను బట్టి పాపులయ్యారు కాబట్టి వారందరూ పాపం వల్లొచ్చు మరణానికి వెళ్తున్నారు. ఇప్పుడు ఈ పాపం ద్వారా కలిగే మరణం అంటే, ఈ మరణాన్ని తప్పించుకోవాలంటే, ఈ పాతాళాన్ని తప్పించుకోవాలనంటే, రెండో మనుషుడు విధేయత చూపించాలి. ఆదాము అవిధేయత చూపిస్తే అందరూ పాపులయ్యారు. ఇప్పుడు రెండో మనుషుడికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు, పరలోకం నుంచి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు విధేయత చూపిస్తే అందరూ ఏమవుతారు? నీతిమంతులు అవుతారు. రోమపత్రిక 5:19 ఒకని విధేయత అనేకులు నీతిమంతులుగా తీరుస్తుంది. ఒకని విధేయత అనేకులు నీతిమంతులుగా తీరుస్తుంది. ఇప్పుడు నీతిమంతుడు అంటే ఎవరు? దేవుడు. అందుకని ఒక వ్యక్తి యేసు ప్రభువుని నమ్మితే అతడు పరిశుద్ధుడు అని పిలువబడుతున్నాడు, నీతిమంతుడు అని పిలువబడతాడు. నీతిమంతుడు అనేది అతని తీర్పు. ఎందుకు అతన్ని నీతిమంతుడిగా తీరుస్తున్నాడు దేవుడు అని అంటే, అతనికి రావాల్సిన శిక్ష అంతా ఎవరి మీద పడింది? యేసుక్రీస్తు ప్రభువారి మీద పడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఆయనను విశ్వసించిన వారందరిని నీతిమంతులుగా తీర్చడానికి అవసరమైన మూల్యాన్ని సిలువలో చెల్లించాడు. ఆయన అవసరమైన మూల్యాన్ని చెల్లించాడంటే ఆయన రక్తాన్ని చెల్లించాడు కాబట్టి విశ్వసించిన వారందరినీ ఆ రక్తంలో కడిగి నీతిమంతులుగా తీరుస్తున్నాడు. వీళ్ళు పరిశుద్ధులని పిలువబడుతున్నారు. యేసు ప్రభునందు విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వారు పరిశుద్ధులుగా పిలువబడుతున్నారు. ఎందుకు అంటే, వీరు నీతిమంతులు అంటే వీరు పరిశుద్ధులు అంటే దేవుని పరిశుద్ధతలో పాలు పొందినవారు, దేవుని పరిశుద్ధతలో కూర్చున్నవారు, పరిశుద్ధ స్థలములో కూర్చున్నవారు. కాబట్టి నీతిమంతులు అనేది మనకు వచ్చిన తీర్పు, పరిశుద్ధత అనేది మన స్థానం, పరిశుద్ధత అనేది మన స్థితి. అందుకనే ఇప్పుడు ఈ వ్యక్తి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి నీతిమంతుడు అయ్యాడంటే, యోహాను సువార్త 5:24 అతడు తీర్పులోనికి రాడు, మరణములో నుంచి జీవంలోనికి దాటుకున్నాడు. జీవంలో ఉన్నాడు ఇప్పుడు ఈ వ్యక్తి. జీవం అంటే ఎవరు? కొలసీ పత్రిక 3:24 మనకు జీవం క్రీస్తే. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఎక్కడున్నాడు? క్రీస్తులో ఉన్నాడు. యేసు ప్రభుని నమ్మిన వ్యక్తి క్రీస్తులో ఉన్నాడు, ఆదాములో లేడు. ఆదాములో ఉంటే పాపిగా కనపడతాడు. యేసు ప్రభుని నమ్ముకున్న వ్యక్తి ఆదాము విషయంలో చనిపోయాడు, పాపం విషయంలో చనిపోయాడు. అలాగనే క్రీస్తు విషయంలో జీవిస్తున్నాడు, క్రీస్తులో ఉన్నాడు, క్రీస్తు విషయమై జీవిస్తున్నాడు, దేవుని విషయమై జీవిస్తున్నాడు, నీతి విషయమై జీవిస్తున్నాడు. అతను నీతిమంతుడు. నీకు అర్థమవుతుంది అనుకుంటాను. అందుకని నీతిమంతుడు కాబట్టి అతడు క్రీస్తు విధేయతలో ఉన్నాడు కాబట్టి, క్రీస్తులో ఉన్నాడు కాబట్టి, క్రీస్తు ఎక్కడున్నాడో అక్కడ ఉన్నాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు క్రీస్తులో ఉన్నారు. క్రీస్తులో ఉన్నారంటే క్రీస్తు ఎక్కడున్నాడో వారు అక్కడే ఉన్నారు, నమ్మిన వారు. క్రీస్తు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నారు. వీరు ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. అది పరలోకం అనేది పరిశుద్ధ స్థలం. అంటే ఒక వ్యక్తి యేసు ప్రభువునందు విశ్వాసం మూలంగా నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. కారణం, వారి నీతి కొరకు చేయాల్సిన కార్యం ఆయన సిలువలో చేశాడు కాబట్టి.
రెండవ సంగతి, వారు నిత్య జీవం గలవారని పిలువబడుతున్నారు. కారణం, ఆయన ఎఫెసీ పత్రిక 2:7 ప్రకారం ఆయన లేచి వారిని కూడా లేపాడు. అంటే ఏంటి చెప్పండి? మరణం మీద ప్రభుత్వం చేశాడు. ఆదాము మరణం యొక్క ప్రభుత్వాన్ని తీసుకొచ్చాడు మనుషులందరి మీదకే. కానీ యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించి మరణం యొక్క ప్రభుత్వం ఏ మనిషి మీద లేకుండా చేశాడు విశ్వసిస్తే. ఆయన విశ్వసించిన వారందరి పక్షంగా ఆయన మరణం మీద ప్రభుత్వం చేసి విశ్వసించిన వారందరినీ మరణం యొక్క ప్రభుత్వం నుంచి తీసుకొచ్చాడు, జీవంలో ప్రవేశపెట్టాడు. విశ్వసించిన వారందరూ క్రీస్తులో ఉన్నారంటే జీవంలో ఉన్నారు. కొలసి 3:4 ప్రకారం మనకు జీవం క్రీస్తు, అంటే క్రీస్తులో ఉన్నాం, జీవంలో ఉన్నాం. మన జీవమైన క్రీస్తు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్న క్రీస్తు ఇంకా చనిపోతాడా? పరలోకంలో చావు అనేది ఉందా? ఇక చనిపోడు. క్రీస్తులో మన జీవం ఉంటే మనం ఇంకేమో చనిపో. అందుకని మనల్ని ఏమన్నాడు? నిత్య క్రీస్తు చనిపోడు, మనము చనిపోవు. కాబట్టి ఈ సంగతులు బట్టి మీరు ఆలోచిస్తే, ఒక వ్యక్తి యేసుప్రభువుని నమ్మితే ఎందుకు ఆ వ్యక్తిని దేవుడు నిత్య జీవం గలవాడు అంటున్నాడంటే, నిత్య జీవం ఇస్తానన్నది ఆయన వాగ్దానం. ఆ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన స్వభావానికి వేరుగా ఏమీ చేయలేడు. అందుకని ఆ వాగ్దానాన్ని బట్టి ఆ నిత్య జీవం ఎవరిలో ఉంది? యేసుప్రభువులో ఉంది. ఆయన లోకానికి పంపించాడు. ఇప్పుడు యేసుప్రభువును విశ్వసించిన వాడు నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. ఎందుకు? ఆ వ్యక్తిని నీతిగా తీర్చడానికి అతని కొరకు ఎంత చెల్లించాలో అంత మూల్యం సిలువలో ఆయన చెల్లించాడు కాబట్టి, ఎంత రక్తం చిందించాలో అంత రక్తం చిందించాడు కాబట్టి ఆ వ్యక్తిని ఆయన నీతిమంతుడిగా తీర్చగలడు. యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరినీ దేవుడు నీతిమంతుడిగా తీర్చగలడు. ఎందుకు? వారి పక్షంగా యేసుక్రీస్తు మూల్యం చెల్లించాడు కాబట్టి నీతిమంతులు అనే తీర్పు తీర్చిన తర్వాత వారిని ఇక మీరు పాపులు అనట్లేదు, మీరు పరిశుద్ధులు అని అంటున్నాడు. ఎందుకు? పరిశుద్ధ స్థలంలో కూర్చోబెట్టాడు వారిని. వారు యేసుప్రభునందు విశ్వాస మూలంగా క్రీస్తులో ఉన్నారు. క్రీస్తులో ఉన్నారు. ఆదాము అనేకుల మీదకి మరణం యొక్క ప్రభుత్వం తెచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు అనేకుల మీద నుంచి ఆ మరణం యొక్క ప్రభుత్వాన్ని ఎత్తివేశాడు తన శిలువ కార్యం ద్వారా. ఆదాము అవిధేయత ద్వారా మరణం యొక్క ఏలుబడిలోనికి అందరిని తీసుకొచ్చాడు. క్రీస్తు తన విధేయత ద్వారా, తన శిలువ కార్యం ద్వారా, ఒక పుణ్యకార్యం ద్వారా అనేకుల కొరకు మరణం అనుభవించి అనేకుల కొరకు తిరిగి లేచి విశ్వసించిన వారందరూ, ఈ అనేకులలో విశ్వసించిన వారందరినీ మరణం యొక్క ప్రభుత్వం నుంచి విడిపించి నిత్య జీవానికి వారసులుగా చేశాడు. ఆయన నిత్య జీవానికి వారసులుగా చేశాడు. అందుకనే ఇప్పుడు వారు ఎక్కడున్నారు చెప్పండి? నీతిమంతులుగా తీర్చబడ్డారు. యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారు యేసుప్రభువులో ఉన్నారు. యేసుప్రభువే వారికి జీవం. ఆ యేసుప్రభు పరలోకంలో ఉన్నాడు కాబట్టి వారు క్రీస్తులో ఉన్నారు. వారి జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. కొలసి 3:3. సో పరలోకంలో దాచబడ్డారు, నిత్య జీవంలో ఉన్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఈ సంగతులు మీకు అర్థమైతే అనుకుంటున్నాను. ప్రార్థనాపూర్వకంగా వినండి. ఎవరైనా ఇంక యేసుప్రభుని నమ్మని వారు ఉంటే ఈ సంగతులన్నీ మీరు, యేసుప్రభువా నన్ను ప్రేమించినందుకు స్తోత్రాలు, నన్ను నీతిగా తీర్చడానికి ఎంత వెల చెల్లించాలో అంత వెల సిలువలో చెల్లించినందుకు స్తోత్రాలు, విశ్వాసం మూలంగా నువ్వే నా నీతి అయి ఉంటున్నావు, ఎందుకంటే నువ్వే నా జీవం, నువ్వే నా నీతి, నువ్వు పరలోకంలో ఉన్నావు, ఇక నా నీతి పోదు, నువ్వు ఇక చనిపోవు కాబట్టి నా నీతి చనిపోదు, నేను సదాకాలానికి నీతిమంతుడిని అని ఎరగండి. ఎరిగి క్రీస్తులో ఆనందించండి. నమ్మిన వారి సంగతులు గ్రహించండి. ఇది బేసిక్సే. కొద్దిమందికి, చాలామందికి సంగతులు తెలియదు కదా, అవగాహన ఉంటుందని ఈ సంగతులు ఇలా అందిస్తున్నా. దేవుడు ఈ సంగతులు మనందరి వినుకులు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా మీకు వందనాలు, ప్రేమ మేడ మీకు స్తోత్రాలు. ప్రేమించి మీరు ఇచ్చిన ఈ సంగతులు, ఒక వ్యక్తి యేసు ప్రభువుని నమ్మితే ఎందుకు నిత్యజీవం గలవాడని పిలువబడుతున్నాడు, నిత్యజీవం అంటే ఏంటి అనే సంగతులు క్లుప్తంగా చెప్పబడ్డాయి. వీటిని గ్రహించడానికి మీ కృప చూపించండి. ఇంకెవరికైనా సందేహాలు ఉంటే వారి సందేహాలు కూడా మీరే మీ ఆత్మలో తీర్చండి, మీ కృపను అనుగ్రహించండి. అందరినీ దీవించి ఆశ్రయించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని, ప్రతి అవసరత క్రత మహిమలో తీర్చమని
ప్రతి కార్యాల్లో అత్యధికమైన విజయాన్ని సత్యాన్ని బట్టి దయచేయమని యేసుక్రీస్తు వారి పట్ల స్తుతించి స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. అందరికీ ప్రేమ వందనాలు.